కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కేంద్ర మంత్రులుగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 30 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో 5గురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల తర్వాత మరోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ ఈసారి లోక్సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు. ఈసారి కేబినెట్లో 33 మంది కొత్తవారికి చోటు దక్కింది. 30 మంది మంత్రుల్లో 7గురు కొత్తవారు కాగా కేంద్ర కేబినెట్లోకి 81 మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం 72 మంది కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మరో 9 మందిని కేబినెట్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ జరిపి ఈ పదవుల్ని కూడా భర్తీ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే గత కేబినెట్లో 78 మంది సభ్యులుగా ఉన్నారు. ఈసారి కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలో ఓబీసీలు 27 మంది ఉన్నారు. జనరల్ కేటగిరీ నుంచి 25 మంది, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5గురు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్ మతాలకు చెందిన 5గురికి కేబినెట్లో చోటు దక్కింది. కాగా మోదీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున జరిగింది. దాదాపు 9,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింగే, మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని చెరింగ్ తోల్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫిఫ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, నటులు షారూక్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రవీనా టాండన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అంబానీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.